అంటే కేసీఆర్ గారు ఇప్పటివరకు ప్రతిపక్ష నాయకుడిగా బయటకు రావట్లేదు. కేసీఆర్ కేవలం డైరెక్షనే, యాక్షన్ అంతా కేటీఆర్‌దే అంటే ఏమంటారు? కేసీఆర్ గారు ఇవాళ ఆయన ఏజ్ అనండి, ఆయన ఎక్స్‌పీరియన్స్ అనండి, ఆయన స్థాయి అనండి, ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా కళ్యాణ్. ఎందుకు రావాలి కేసీఆర్ గారు బయటికి? ఎవరి కోసం రావాలి? రేవంత్ రెడ్డి గారి కోసమా? ఆయన కోరుకుంటున్నాడనా? లేదా ఆయన తెల్లారి లేస్తే మాట్లాడే బూతులు వినడానికా? రక్తం చల్లండి, ఒక రక్త పిశాచిలాగా రక్తం చల్లండి అనే మాట ఎవరైనా ముఖ్యమంత్రి మాట్లాడంగా మీరు విన్నారా? బడివే అనే అన్‌పార్లమెంటరీ మాటలు అసెంబ్లీలో మాట్లాడడం ఎప్పుడైనా విన్నారా? ఈ పనికిమాలిన మాటలు వినడానికి కేసీఆర్ గారు రావాలా? డెఫినెట్‌గా కేసీఆర్ గారు తయారు చేసిన సైనికులం మేమందరం ఉన్నాం. ప్రజల తరపున నిలబడుతున్నాం. ఏ సమస్యలో మేము ముందు లేం. వాళ్ళ బీఆర్ఎస్ కాకపోతే అసలు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉందా? బీజేపీ, కాంగ్రెస్ అయితే అండర్‌స్టాండింగ్‌లోనే బ్రహ్మాండంగా పనిచేసుకుంటున్నారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక్క ప్రతిపక్షం, ఒకే ఒక్క ప్రజల పక్షం బీఆర్ఎస్ మాత్రమే. కేసీఆర్ గారు ఇవాళ మా అందరికీ ఎలా గైడెన్స్ ఇస్తే మేము అలా పనిచేస్తున్నాము. సందర్భానుసారంగా కేసీఆర్ గారు కూడా ఏ సందర్భం వచ్చినప్పుడు వస్తారు. రాలేదా? కృష్ణా జలాల విషయంలో ప్రభుత్వం మన ప్రయోజనాలు తాకట్టు పెట్టినప్పుడు కేఆర్ఎంబీకి కేసీఆర్ గారు వచ్చి నల్గొండలో గర్జించలేదా? ఎందుకు కేసీఆర్ గారు రాలేదన్నమాట ఎందుకంటారు? సందర్భం బట్టి, పరిస్థితి తీవ్రత బట్టి కేసీఆర్ గారు డెఫినెట్‌గా వస్తారు. అధికారంలో ఉన్నప్పుడు కొంత పార్టీని నిర్లక్ష్యం చేశారు. అంటే పార్టీ నాయకత్వాన్ని మీరు పెంచుకోలేకపోయారు గ్రౌండ్‌లో అనేది ఒకటి ఉంది గదా! ఇప్పుడు కూడా మీరు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మీరు పార్టీని కథం దొక్కిస్తారని అనుకుంటే మీరు కూడా దాన్ని ఇంకా పెంచట్లేదు గ్రౌండ్ లెవెల్ నాయకత్వాన్ని. పార్టీ ఒక వ్యవస్థ నిర్మాణం అనేది జరగట్లేదు. అంటే పార్టీ నాయకత్వం లేకపోతే నాయకత్వ లోపం ఉంటే 2 ఎలక్షన్లు ఎట్లా గెలుస్తాము ఒంటరిగా? అది కూడా. వాళ్ళు నేను ఒక మాట అడుగుతా బ్రదర్. 2014 ఒంటరిగానే గెలిచాం. 18లో ఒంటరిగానే గెలిచాం. 23లో కూడా మేము ఓడిపోయింది ఎంత? వెంట్రుక వాసి తేడాతో. 4 లక్షల ఓట్లు, మొత్తం 4 కోట్ల జనాభా ఉండే తెలంగాణలో మేము ఓడిపోయిన తేడా జస్ట్ 4 lakhs. కాబట్టి పార్టీ బలంగా ఉంది, అందులో ఏం డౌట్ అక్కర్లేదు. ఇవాళ వాస్తవం ఏంటి అంటే ఏ పార్టీ కంటే కూడా మాకు నెట్వర్క్ బలంగా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈ రోజు కూడా ఎక్కడికి వెళ్ళినా ఇవాళ మా కార్యకర్తలు ఉత్సాహంతో, ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడుతున్నారు. ఇది వాస్తవం. ఏ సర్వే అయినా చేయండి. మన ముఖ్యమంత్రి గారు చేసుకున్న సర్వేలో కూడా మాకు 72 సీట్లు వస్తాయని చెప్పి వారి సర్వే కూడా తెలియదు. అందుకే ఆయన ఫ్రస్ట్రేషన్లో గావు కేకలు పెడుతున్నాడు ఆయన. అంటే మీరు ఆలోచించండి, మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? ఆయన జీవితంలో రాదనుకున్న పదవి వచ్చింది, ముఖ్యమంత్రి కావాలన్న కళ నెరవేరింది. మరి రోజు ఎందుకు గొంతులు పెంచి, ముక్కు పుట్టలు బిగిలించి ఎందుకు రోజు అరుస్తున్నాడు, గావు కేకలు పెడుతున్నాడు? ఎందుకు రోజు బీపీ పెంచుకొని ఆగమాగమవుతున్నాడు? ఒకటే కారణం, బీఆర్ఎస్ ఈజ్ రిసర్జింగ్, బీఆర్ఎస్ ఇస్ కమింగ్ బ్యాక్. ఇది ముఖ్యమంత్రి గారికి అందరికంటే బాగా తెలుసు. అది తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్లోనే ఈ బాధ. 2034 దాకా నేనే ఉంటాను ముఖ్యమంత్రిగా అని ఆయన చెప్పుకుంటున్నాడు. దానికి ప్రధాన కారణం ఒక 2-3 అంశాలు కనిపిస్తున్నాయి. ఒకటి, కేసీఆర్ గారు బయటకు రాకపోవడం. కేసీఆర్ గారు ఎలాగో రారు, కేటీఆర్ఏ నడుపుతాడు పార్టీని అప్పటి వరకు, కాబట్టి ఏదో చేయొచ్చు అని ఒకటి. రెండోది, హరీష్ రావు గారిని పదే పదే, మీరు హరీష్ రావు గారు ఇద్దరు పార్టీని నడుపుతున్నా అంటే బీజేపీలో చేరిపోతాడు, కేసీఆర్ మీద ఒట్టేసి చెప్పు అని చేరనని, ఇలాంటి నేరుగా ముఖ్యమంత్రి గారే అంటున్నారు. కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ఇద్దరి మధ్య గ్యాప్ రావడం అది కాంగ్రెస్ కలిసి వస్తుందని ఒక ధీమా కనిపిస్తుంది. ఒకటి అడుగుతాను కళ్యాణ్ గారు, ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే మేము విమర్శ చేస్తే, లేదా మేము విమర్శ చేస్తే, ఒక్క మంత్రి అన్న ముఖ్యమంత్రిని సమర్థిస్తూ మాట్లాడుతున్నాడా రాష్ట్రంలో? మీరు చెప్పండి నాకు. ముఖ్యమంత్రి గారు హిట్లర్ నాకు ఆదర్శం అంటే ఒక్క మంత్రి బయటకు వచ్చి అవును మాకు హిట్లర్ ఆదర్శం అన్నవాడు ఉన్నాడా? ముఖ్యమంత్రి గారు రక్తం చల్లండి అంటే అవును రక్తం చల్లండి అన్న మంత్రి ఒక్కడు ఉన్నాడా? అసలు ముఖ్యమంత్రి గారికి ఆయన మంత్రులకు మధ్యన గ్యాప్ ఉంది. ముఖ్యమంత్రి గారికి ఆయన మంత్రులకే సయోధ్య లేదు. ఒక్క మంత్రికి కూడా ముఖ్యమంత్రి అంటే గౌరవం లేదు ఈ రాష్ట్రంలో.